హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇంకా వర్జీనియా ట్రిప్లో కంటిన్యూషన్ అండి, థర్డ్ డే. ఆ రోజు మార్నింగ్ ఇంకా మేము ముందు రోజు చెప్పాం కదా, ఎయిర్పోర్ట్ వ్యూ చూడడానికి వెళ్ళాము, ఫ్లైట్స్ అన్నీ చూసాము అక్కడ అనేసి. ఒకవేళ ఆ వీడియో మీలో ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ టు చెక్అవుట్ అండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా లేట్గా పడుకున్నాము, టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచేసి మార్నింగ్ లేవగానే పిల్లలు ఇలా స్కేటింగ్తో ఆడుతూ ఉన్నారు. హన్వి చాలా బాగా చేస్తుంది, హన్విత్ కూడా బాగా చేస్తున్నాడు. ఆరుకి అసలు అలవాటు లేదు, సో ఆరుకి మెల్లిగా నేర్పిస్తూ ఉన్నాం అనమాట. కార్పెట్ మీద అయితే ఏమవ్వదంట, చేయగలరంట పిల్లలు. ఫ్లోర్ మీదనే కొంచెం అలవాటు ఉండాలి, అంటే బాగా ప్రాక్టీస్ చేసి ఫ్లోర్ మీదకి వెళ్ళాలి. సో ఆరుకి మెల్లిమెల్లిగా కొంచెం అయితే వచ్చేస్తుంది కార్పెట్ మీద. సో ఆర్డర్ చేస్తానని చెప్పాను కదా, ఆర్డర్ చేసాము. ఏం ఆర్డర్ చేసాము ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆరుకి. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా. నిన్న మొత్తం మనం మంచిగా ఆయిల్ ఫుడ్, మనకి ఇష్టమైన ఫుడ్ గారెలు తిన్నాం కదా, మినపగారెలు. సో ఈరోజు వచ్చేసి ఇంకా సింపుల్గా రాగి జావా చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఈరోజు చికెన్ పులావ్ కూడా చేసుకుంటున్నాము. నేను చాలా టైమ్స్ మీకు అంటే రెసిపీ కూడా షేర్ చేశాను. ఈరోజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. ఈరోజు బాయ్స్ వంట చేస్తున్నారు, మేము జస్ట్ అలా చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఈరోజు కొన్ని రీల్స్ చేసుకుందాము, దీంతో చాలా రోజుల తర్వాత కలిసాం కదా, కొన్ని రీల్స్ చేద్దాము అనేసి అనుకున్నాము. అందుకనేసి ఇంకా మేము మంచిగా రెడీ అవుతాము, మీరు వంట చేసేయండి అంటే వాళ్ళు వంట చేస్తున్నారు. యాక్చువల్గా ఇంకా బిర్యానీ పులావ్ కాబట్టి వాళ్ళే చేస్తారు. పులావ్కి పుదీనా కావాలి కాబట్టి మన గార్డెన్లో, అంటే అనే వాళ్ళ గార్డెన్లో పుదీనా ఉంది. సో పుదీనా కట్ చేయడానికి వచ్చాము. ఆ రోజు చల్లగా బాగా గాలి కూడా వస్తుంది. మధ్యాహ్నం నుండి కొంచెం ఎండగా సన్ వస్తున్నాడు, కొంచెం మనము సన్నీగా ఉంది. అప్పుడు మేము రీల్స్ చేద్దాము అనేసి అనుకున్నాము. అందుకనేసి ఇప్పుడు ఏమీ రెడీ అవ్వలేదు. ఆఫ్టర్ లంచ్ మనం చేద్దాము రీల్స్ అనేసి అనుకున్నాము. మీకు ఆ రీల్స్ అన్నీ నేను షేర్ చేశాను కూడా, మీరు చూసే ఉంటారు రీల్స్ అన్నీ. యా, సో ఇప్పుడైతే పుదీనా కట్ చేస్తున్నాము. అవునా, ఏదైనా కట్టేది కట్ చేసే, లేకపోతే అది ఏమంటారో కత్తిరి తీసుకురానా? మరి నువ్వు ఎంతైనా తీసుకురా, నేను వాడేదే తక్కువ. దాన్ని ఓన్లీ పులావ్లోకి వేస్తేనే బాగుంటుంది కదా. కట్ చేస్తా నేను అదే మీరు చేస్తున్నారని వచ్చాను. మెల్లిగా 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 కాళ్ళు చెప్పలేరా నీకు? ఆర్బేబీ ఇప్పుడు నువ్వు చెయ్యు. దాని తర్వాత పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు ఫుడ్ అయ్యే లోపు. ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా లంచ్ రెడీ అయిపోయింది. చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా యమ్మీగా చాలా ఆకలిగా ఉన్నాము, అండ్ కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి కూడా. అండ్ ఇంకా తినడం స్టార్ట్ చేసామన్నమాట. అలా లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కొంచెం సేపు అలా మాట్లాడుకొని సాయంత్రం టైంలో ఇంకా మేము రెడీ అయ్యాము. ఈ హాఫ్ శారీ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేశాను, మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లో. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది హాఫ్ శారీ, అంటే కలర్ కాంబినేషన్ అయినా. అండ్ అలాగే నాకు కొంచెం బ్లౌజ్ లూజ్గా ఉండింది, సో మీరు చూసే ఉంటారు. నేను వచ్చేటప్పుడు కొంచెం ఆల్టరేషన్ చేసుకున్నాను, మన ఇంట్లో స్వింగ్ మెషిన్ ఉంది కదా, సో ఆల్టరేషన్ చేసుకొని వచ్చాను వచ్చేప్పుడు ఇక్కడికి. అండ్ అలాగే ఆ ముందు రోజు మేము నైట్ అక్కడ వివేక్ ఫ్లవర్స్ అనుకుంటా వర్జీనియాలో, అసలు ఎంత పెద్ద షాప్ అండి. నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను, ఇంకా షేర్ చేయలేదు షార్ట్ వీడియో. చాలా పెద్ద షాప్, అండ్ చాలా అసలు ఎంత స్టఫ్ ఉందో, చాలా చాలా పూజకి రిలేటెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అండ్ అక్కడ మల్లెపూలు పక్కనే ఏదో షాప్కి వెళ్ళాము, పక్కనే ఇది కనిపిస్తే ఎలాగో మనం రేపు రీల్స్ చేస్తాం కదా,
మనం మల్లెపూలు కొనుక్కుందాము అనేసి ఇంకా అనుకొని మల్లెపూలు కూడా కొనుక్కొచ్చాము. అండ్ దట్టు నా ఫేవరెట్ కదా మల్లెపూలు. మేము అలా రెడీ అవుతూ ఉన్నాము, రీల్స్ చేసుకుంటున్నాము. బాయ్స్ వచ్చేసి ఇంకా బెడ్స్ అన్ని, రైజ్డ్ బెడ్స్ అన్ని రెడీ చేస్తున్నారు మొక్కల కోసం. మేము ఆల్రెడీ ఇంటి నుండి అంటే మేము వచ్చేటప్పుడే కొన్ని మొక్కలు తీసుకొని వచ్చాము. అండ్ అలాగే సీడ్స్ తీసుకొచ్చాము. లైక్ మొక్కలు వచ్చేసి బ్రింజాల్, ఇంకా బూడిద గుమ్మడికాయ ఇలాంటివి తీసుకొచ్చాము. అండ్ సీడ్స్ అయితే ఇంకా అన్ని మనం అక్కడ అన్ని ఏమేమి సీడ్స్ అయితే వేసామో అవన్నీ అన్నయ్య వాళ్ళకు కూడా తీసుకొచ్చాము. అండ్ అన్నయ్య వాళ్ళు కూడా కొన్ని మిరప మొక్కలు అండ్ అలాగే టొమాటో మొక్కలు ఇంకా గోంగూర ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మొక్కలు పాట్స్లో ఉన్నాయి కాబట్టి తీసి రైజ్డ్ బెడ్స్లో పెట్టాము. ఈసారి ఫోన్ చేసినప్పుడు అడగాలి ఎలా ఉన్నాయో. ఎప్పుడు మాట్లాడుతున్నాం కానీ మొక్కల గురించి అడగలేదు, ఈసారి అడగాలి. అండ్ అన్ని మొక్కలు అయితే పెట్టేస్తున్నారండి. అండ్ ఆ ముందు రోజు అంటే ఇంకా లంచ్ స్టార్ట్ చేయకముందు ప్రాసెస్ అదంతా వెళ్ళి లోస్కి వెళ్ళి మట్టి అదంతా తీసుకొని వచ్చారు, ఏమేం కావాలి రైజ్డ్ బెడ్స్కి అనేది. అవన్నీ తీసుకొచ్చి ఇదంతా సెట్ చేసేసి ఇంకా ఇప్పుడైతే మొక్కలు పెడుతున్నారు. అలాగే ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ లెగవగానే పిల్లలకి వదిన సేమియా ఉప్మా చేసి పెట్టారు. ఇంకా ఆరు అయితే ఎప్పుడు సేమియా ఉప్మా ట్రై చేయలేదు, బట్ ఈసారి ఇప్పుడు కూడా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా తినలేదు. బట్ దాని తర్వాత నేను తినేసాను. అండ్ ఎక్కువగా ఏంటంటే పిల్లలు ఫుడ్ కన్నా కూడా అంటే ఇంకా టైం అయిపోతుంది, ఆడాలి, ఏది ఆడుకుందాం అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. హన్విత్ అలాగే ఆరు ఇద్దరు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆరు హన్వితో ఎక్కువగా ఆడేవాడు. వాడు ఇంకా హన్విత్ అప్పటికి ఇంకా చిన్న పిల్లాడు అనమాట, అందుకని హన్వితో ఆడేవాడు. ఇప్పుడు ఏంటంటే ఆరు అలాగే హన్విత్ ఇద్దరు ఒకటైపోయారు. వాళ్ళిద్దరు ఆడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే బాయ్స్ పిల్లలు వాళ్ళకి ట్రక్స్, కార్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో ఇద్దరిది ఒకటే వే ఆఫ్ థింకింగ్, ఇంకా ఇద్దరు ఆడుకునేది కూడా ఇంకా సేమ్ అనమాట. అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరు ఒకటైపోయారు. ఎంత బాగున్నానో నేను కదా. ఇక్కడ పిల్లలు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సమ్ కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? No, it won't splash. Okay, you're done. Okay, now the experiment is what we are going to do is mix them. No, not mix them. So, And next. Okay. So tell me what will happen when we mix yellow and blue.
what will happen when we mix yellow and blue? విచ్ కలర్ కమ్స్? Which color will come? ఎల్లో అండ్ బ్లూ. విచ్ కలర్? రెడ్ అండ్ బ్లూ, పర్పుల్. Okay. Red. Hmm? Red. We don't know. We'll find out. ఓకే, వాట్ అబౌట్ యూ? తన్విత్ ఏం కలర్ వస్తుంది? I think light blue, maybe. లైట్ బ్లూ. నువ్వు? I think red. Because Okay. light. So we'll find out. Your spray చేస్తారు? Me. Okay, you guys can do it because it's your turn. Okay. First నువ్వు చేయి spray. Spray. Fast. Spray it. Okay. Now Tanvit will spray. Oh, it's bubbling everywhere. Teaspoons Look, of you blue. put it like this. Okay. Yeah. Harvey బాగా ఫస్ట్ హల్వీ అని హార్వీ సేమ్ వేయాలి. ఓకే నెక్స్ట్ వచ్చామండి I'm putting mine out. How many spoons? 3. 1, 2, 3. 1, 2, 3. Done. So here is, see right here we are adding blue here, red here. Here we have cushion. ఓకే. Light pink? Yeah, pink. పింక్. Yeah. లెట్స్ సీ ఏం Because కలర్. I think the red has to spray a little more, okay? Okay. చేయి బేబీ. పల్ వాటర్ Now mix. కొట్టేసారు. Where's the Okay. spoon? మిక్స్ ఇట్, వాటర్ కొట్టేసారు. Spoon over here. Okay, wait. ఏం కలర్? Light red because red has the most. Now add some water. యాడ్ సమ్ మోర్ వాటర్. I got it. Ow. Nice. కలర్ Purple. పర్పుల్. లెట్స్ సీ. No way. మిక్స్. ఇంకొంచెం వాటర్. Can I do it? Yeah. No, he will do it. He didn't have a turn. ఓకే. ఎంత క్యూట్ ఆ పిల్లలు. Light. విచ్ No. కలర్? Purple, right? Some kind of purple. Kind of పర్పుల్. yes. Purple. You want. So these white papers ఉన్నాయి కదా. Show her. You stop her when you Stop. done. Oh wow, volcano. No. Did you see This is a that? real volcano. Because it's red lava. Okay. It's red volcano. Okay. I It's do it so now? good. Can I do it now? Let's see. Ooh. Tanvit, అని volcano వస్తుంది ఇప్పుడు. వాటర్ పోయి చాలా ఓకేనా? చూడు. ఫాస్ట్ పోసే ఫాస్ట్ పోయి. Big volcano. What is wild, dude? Deep. Oh yeah. లెట్ మీ డు షేక్. Deep. Deep. వస్తుంది. Oh, it's still coming. Oh, don't. Wow. రండి. Don't ever. Hey, no running on the road. I am baby. I am. హార్వీ రోడ్ మీద పోదు. సో ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము. బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని కార్లో పెట్టాము. చూశారు కదా హన్విత్ ఎలా హెల్ప్ చేస్తున్నాడు బ్యాగ్స్ లోపల పెట్టడానికి. అండ్ యా ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాము. ఎక్కడికి బయలుదేరుతున్నాం అనేది మీకు తొందరగా చెప్పేస్తాను. అండ్ మేము అసలుకి వర్జీనియా ఇంత సడన్గా ఈ ట్రిప్ ఎందుకు వేసాము అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అక్కడ పడేసారేంటి? అక్కకి ఇవ్వపో. ఏమిచ్చారు అత్తయ్య మామయ్య హన్వి అక్క వాళ్ళు నీకు? ఎందుకు అది నా ఇన్ని ఇచ్చారు? బట్ స్టిల్ ఏంటారు బేబీ? Since he lost
toy yesterday, he gets double. ఇవన్నీ నువ్వు ఇది భలేకిసేవారు బేబీ అసలు పెయింట్ కొన్ని వర్డ్స్ లానే అనిపిస్తున్నాయి నాకు. It's one of the bird. గోల్స్ అందరం పెట్టుకున్నాం. ఓకే, ఎంత బాగుంది బొట్టు పెట్టగానే అన్ని. నేను లోపల పెట్టరా? లోపల పెట్టరాకు, నాన్న లోపల పెడతారు వెళ్ళు. ఓకేనా? థ్యాంక్స్ చెప్పు అత్తకి. ఎలా దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పండి. అన్వి, I will be missing you. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడు నువ్వు అన్నాడు. ఇప్పుడు రావస్తుంది, ఇప్పుడు రావస్తుంది వదినా. కాళ్ళు కాలుతున్నాయి అక్కడ. లోపల పెట్టుకోపో. మళ్ళీ సార్ ఆన్ చేయలేదు. సమ్మర్కి వచ్చేయండి, మనం ప్లాన్ చేద్దాం. డిస్నీ అన్న డిస్నీ తీసుకెళ్ళాలి వీళ్ళు ఎట్లా. బాయ్ తన్వి, బాయ్ బాయ్. అని వెళ్తే బాయ్ చెప్పచ్చు. వాళ్ళు అది ఎగ్జైటింగ్ ఉన్నారు. అది బాయ్ చెప్తున్నాను, నేను అది రిటర్న్ ఇచ్చేస్తాను. బాయ్ చెప్పండి. బాయ్ అన్వి, బాయ్ బాయ్. స్మైల్ చేసి తొందరగా వచ్చేసి బాధగా ఉంది కదా మేము వెళ్తున్నామని కదరా. బొమ్మ చూడాలి. ఓకే బేబీ. సో హోటల్కి అయితే వచ్చేసామండి. మేము మెయిన్గా ఈ ట్రిప్ ఇంత సడన్గా వేయడానికి రీజన్ ఏంటి అదంతా ఇప్పుడు నేను షేర్ చేస్తాను. స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అసలుకి మేము ఇంత సడన్గా ట్రిప్ అంటే వర్జీనియా ఎందుకు వచ్చాము, అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాము అలా అనేసి. సో మెయిన్గా ఎందుకు వచ్చాము అంటే నాకు క్లయింట్ ప్లేస్కి వెళ్ళాలండి 2 days. సో ఆఫీస్కి రమ్మని చెప్పారనమాట 2 days. అందుకనేసి ఇంకా ఎలాగో అన్నయ్య వాళ్ళు కూడా ఉంటారు కదా వర్జీనియాలో, ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గర వీకెండ్ ఉండేసి అలా 2 days క్లయింట్ ప్లేస్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఇంటికి బ్యాక్ రావచ్చు, చిన్న ట్రిప్ కూడా వేసినట్టు ఉంటుంది అనేసి అలా వెళ్ళామన్నమాట. సో హోటల్ దగ్గరలోనే ఇంకా హోటల్ బుక్ చేసుకొని అక్కడే ఉన్నాము. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే లైట్గా పిజ్జా అలా ఫుడ్ తిన్నట్టున్నాము, చిపోట్లే తిన్నట్టున్నాము. అండ్ ఆరు అయితే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. అంటే ఈ రూమ్లోనే ఫస్ట్ డే వాడు హోటల్లో మేము రూమ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాడు మాట్లాడిన మాట ఏంటంటే మనము కెన్ వి బీ హియర్ ఫర్ ఎవర్ అనేసి అని అడిగాడు అనమాట. ఎప్పుడు ఇక్కడే ఉందామా మనము అనేసి. బట్ ఒక్కరోజు ఉండేసరికి వాడికి రూమ్లోనే ఉండి ఇంకా బయటికి ఎటు వెళ్లకుండా అలా ఉండేసరికి వాడికి చాలా బోర్ కొట్టేసి ఫీవర్ వచ్చినట్టు కూడా అయింది అసలు అంతా. సో ఇంకా అలా ఉందన్నమాట. సో పిల్లలకి ఫస్ట్ ఎంత ఎగ్జైటింగ్ ఉన్నా పిల్లలకి ఏవో ఒక యాక్టివిటీస్ ఉంటే ఎంజాయ్ చేస్తారు, కానీ ఊరికి ఇంకా బెడ్లోనే ఆ రూమ్లోనే అలా ఉండటం అంటే కష్టంగా ఉంటుంది కదా. సో ఆరు కూడా అలాగే అయింది. బట్ ఫైనల్లీ ఇంకా అదైతే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఆరు బేబీ గుడ్ నైట్. మంచిగా చెప్పు గుడ్ నైట్. గుడ్ నైట్.
అలాగే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఆ రోజు ఆఫీస్ వెళ్ళేసి వచ్చాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ ఆరుతో కొంచెం సేపు ఎంజాయ్ చేశాను, టీవీ చూశాను. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఈరోజు అయిపోతే ఇంకా బ్యాక్ ఇంటికి ఇంకా వచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాము. సాయంత్రం వరకు బయలుదేరచ్చు ఇంటికి అనేసి ప్లాన్ అనమాట. సో అందుకే కొంచెం ముందుగా వెళ్తున్నాను ఈరోజు. సో ఇంకా ఆఫీస్ నుండి ఇంకా వచ్చేసాక ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా అంటే 6 hours అలా జర్నీ ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం ముందుగానే ఇంకా బయలుదేరాము. బట్ ఫుల్ ఆకలిగా ఉంది. ఇంకా ఏం తిందాం అనేసి ఆలోచించి దారిలో ఐ థింక్ కావా అనుకుంటా, కావా దగ్గర ఆగేసి ఇంకా తినేసి బయలుదేరామండి. మా ఫేసెస్ చూస్తే మీరు అర్థమైపోయి ఉంటుంది ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నామో. ఇలా కావా అయితే తీసుకొని ఫస్ట్ తిన్న తర్వాతనే బయలుదేరాము, ఎందుకంటే అంత ఆకలిగా ఉంది. అసలు మళ్ళీ ఇంకా బయటకు వచ్చామంటే ఇంకా మన ఫుడ్ సరిగ్గా దొరకదు కదా. ఇంకా అదొకటి, కొంచెం కావా, చిపోట్లే ఇలాంటి కొంచెం రైస్ ఉంటాయి కాబట్టి కొంచెం నచ్చుతాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో అందుకనేసి కావా ఆర్డర్ చేసుకున్నాము.